మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. పిల్లలు రిజల్ట్స్ రాగానే ఎంత సంతోషంగా ఉంటారో, కొంతమంది పిల్లల్లో ఆ డిప్రెషన్ కూడా అదే లెవెల్లో ఉంటుంది. డిప్రెషన్లోకి వెళ్ళడమే కాదు, సుసైడ్ వరకు వెళ్తున్నారు. అలా ఆత్మహత్యలు చేసుకొని ఆ కుటుంబాలకి ఒక చేయూతని చేదూడ కంప్లీట్గా ఇది అన్నది కోల్పోతుంది ఆ కుటుంబం. ఆ ఇంటికి దీపం పిల్లలు అని అంటారు కదా, ఆ దీపాలని కంప్లీట్గా కోల్పోతుంది ఆ కుటుంబం. అసలు ఈ సూసైడ్ థాట్స్ ఎందుకు వస్తున్నాయి, వాళ్ళు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, ఏ సెషన్లో వాళ్ళకి ట్రైన్ ఇస్తే ఇలాంటి ఆత్మహత్యలు అనేవి ఆపొచ్చు? దీని గురించి డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ కృష్ణ భరత్ గారు. ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, పిల్లల్లో సూసైడికల్ థాట్స్ ఎక్కువైపోతున్నాయి. ఈ థాట్స్ ఎక్కువ అవడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఇది ఈరోజు భారతదేశంలో ఉన్న అంటే నీడ్ ఆఫ్ ది అవర్ అండి. అందరూ కూడా దృష్టి సారించాల్సి అంటే విద్యార్థుల ఆత్మహత్యలు, యువత ఆత్మహత్యలు మనం ఎక్కువ చూస్తున్నామండి, గమనిస్తూ ఉన్నాము. మీరు అన్నట్లుగా ఏంటంటే ఎగ్జామ్స్ రిజల్ట్స్ టైంలో, లేదంటే జాబ్ రాలేదనో ఇట్లా మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా విద్యార్థులు ఎక్కువగా కనిపిస్తూ ఉందండి. ఎన్సీఆర్పీ లెక్కల ప్రకారం అండి, అంటే ఏటా మనకి ఎన్సీఆర్పీ అని ఒక ఆర్గనైజేషన్ ఉంటుందండి భారతదేశంలో, నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్ అని ఉంటుంది. వాళ్ళు ఈ సంవత్సరం జరిగే క్రైమ్స్ అన్నిటినీ కౌంట్ చేస్తూ ఉంటారు, రికార్డ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ లెక్కల ప్రకారము భారతదేశంలో ప్రతి 55 నిమిషాలకు ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడండి. ప్రతి 55 మినిట్స్కి భారతదేశంలో 55 మినిట్స్కి ఒక విద్యార్థి సూసైడ్ చేసుకోవడం అనేది ఉందండి ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం. అంటే మీరు ఎంత ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయో మీరు గమనించవచ్చు. విద్యార్థులు అంటే మేబీ 20 ఇయర్స్ లోపే ఉంటారండి అందరూ, దాదాపుగా 20 ఇయర్స్ లోపు, 17, 18 నుంచి 20 ఆ ఏజ్ గ్రూప్లోనే ఉంటారు. అంటే దేశానికి ఒక సంపద వాళ్ళు, రాబోయే వెన్నుముక్క వాళ్ళు, సంపద సృష్టికర్తలు వాళ్ళు. మీరు ఈ దేశానికి ఆదాయం అనేది తీసుకురావాలన్నా, ఈ దేశానికి ఒక ప్రోడక్ట్ తీసుకురావాలన్నా వాళ్ళ వల్లే సాధ్యమవుతుంది, యూత్ వల్లే సాధ్యమవుతుంది. అలాంటి యూత్ ఈరోజు ఇలాంటి టెండెన్సీ మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఒక లైఫ్ని ఎండ్ చేసుకోవడం అనేది కనిపిస్తూ ఉందండి. దీంట్లో ప్రధానమైన కారణం ఏంటంటే, ఇటీవల ఒక సర్వే చేశారండి. సర్వే చేస్తే దాదాపుగా 43% ఆఫ్ ది పీపుల్, స్టూడెంట్స్, ఢిల్లీలో పరిసర ప్రాంతాల్లో ఉండే స్టూడెంట్స్ తీసుకుని ఒక సర్వే చేసి ఒక ఆర్గనైజేషను 43% మంది అంటే వాళ్ళ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఉందని చెప్పారండి. 100లో 43% మంది మేము రెగ్యులర్గా స్ట్రెస్ అండ్ యాంగ్జైటీని ఫీల్ అవుతున్నామని చెప్పారు. ఆ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీలో మొట్టమొదటి ఉన్న ప్రధానమైన కారణం ఎకడమిక్ ప్రెజర్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఎకడమిక్ ప్రెజర్, ఇంట్లో ఉన్న విషయాలు ఇవన్నీ ఉన్నాయి, వీటిలో ఫస్ట్ ప్లేస్లో ఉంది ఎకడమిక్ ప్రెజర్ అండి. అండ్ ఫియర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెకండ్ ప్లేస్లో ఉంది. అంటే అకాడమిక్ అంశాలకు సంబంధించినవే టాప్ ప్రయారిటీలో ఉన్నాయి, పిల్లల మీద తెలియకుండా ఒత్తిడి చూపిస్తూ ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే, మనం పిల్లలకు ఆల్రౌండ్ డెవలప్మెంట్ కంటే కూడా అకాడమిక్ ఎక్సలెన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం. యాజ్ ఎ పేరెంట్గా కావచ్చు, యాజ్ ఎ టీచర్గా కావచ్చు, మొత్తం సమాజం మొత్తం కూడా ఎవరో ఒకరు అంటే అకాడమిక్ ఎక్సలెన్స్ ఉంటే మాత్రమే గుడ్ స్టూడెంట్. ఫర్ ఎగ్జాంపుల్గా 10th క్లాస్లో 600 మార్కులు ఉంటాయండి. 600కి 590 వస్తేనే మీరు ఒక గుర్తింపు ఉన్న స్టూడెంటు, మీకు రికగ్నేషను, మీకు ప్రశంసలు. అవును. అలా అంతకంటే తక్కువ వస్తే పరిస్థితి లేదు. అసలు నువ్వేం చదివావు పేరెంట్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. అవును. అలాగే ఇంటర్మీడియట్లో 1000 ఉంటాయండి, 2 ఇయర్స్ మీద కలిపి 1000 మార్క్స్. ఈ 1000కి 950 అబోవ్ వస్తేనే మీరు చదువుతున్నట్లు. 950 బిలో వస్తే ఏమీ లేదండి. అంటే పేరెంటల్ యాటిట్యూడ్ ఎలా ఉంది, ఈ సొసైటీ ప్రెజర్ పిల్లల మీద అలా ఉంటుందండి. అది ఒకటే కాదుగా క్రైటీరియా. అంటే ఒక వ్యక్తి గుడ్ అనటానికి అకాడమిక్ ఎక్సలెన్స్ ఒకటే కాదండి, వాళ్ళ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉండాలి, లేదంటే ఎగ్జిక్యూటివ్ స్కిల్స్ ఉండాలి, ఇవన్నీ మంచి సమాజం పట్ల మంచి దృక్పథం ఉండాలి. వీటి మీద కదా మనం దృష్టి పెట్టాల్సింది. అవును. వీటి మీద ఎవరు దృష్టి పెట్టట్లేదు. కేవలము చదువు, అక్కడ వచ్చే మార్కుల ఆధారంగానే సక్సెస్ ఫెయిల్యూరా నిర్వచిస్తున్నాము. దగ్గర ఫస్ట్ ఫాల్ట్ అండి మనం చేస్తుంది. ఇది ఆటోమేటిక్గా తెలియకుండానే పిల్లల మీద ప్రెజర్ చేస్తుంది. అందరూ ఒకే రకమైన సామర్థ్యం ఉండదండి. ఒక ఇంట్లో ఉన్న 2-3 పిల్లలకే ఈరోజు మన ఇంట్లో చూస్తున్నామండి. మన ఇంట్లో పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు ఉంటే ఇద్దరికి ఒకే రకమైన సామర్థ్యాలు ఉంటున్నాయా? ఉండవు, ఆటోమేటిక్గా ఉండవు, జనరల్గానే ఉండవండి. అలా మరి ఒక స్కూల్లోనో లేదా ఒక యూనివర్సిటీలోనో ఉండే పిల్లలందరూ ఒకే రకమైన సామర్థ్యాలు ఎలా ఉంటాయి?
భిన్నమైన నేపథ్యం నుంచి వచ్చిన విద్యార్థులు, అందరూ ఒక ప్లేస్ నుంచి కూడా వచ్చిన వాళ్ళు కాదు. రకరకాల విలేజ్ నుంచి, రకరకాల బ్యాక్గ్రౌండ్ నుంచి, రకరకాల కల్చరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళందరి సామర్థ్యం ఒకే రకంగా ఎలా ఉంటుంది? వేరియేషన్ ఖచ్చితంగా వేరియేషన్ ఉంటుంది. ఉంటుంది. వాళ్ళకి వీళ్ళకి కంపారిజన్స్ కూడా పెట్టకూడదు. అలాంటి నేపథ్యం తీసుకొని మీరు కేవలం ఒక కొలమానం తీసుకొని దాన్నే సక్సెస్ అంటే ఈరోజు జరుగుతున్న పొరపాటు అదండి. అందుకని మనం అక్కడ సవరించాల్సిందంటే మార్కులు ప్రామాణికంగా ప్రతిభని కొలవటం అనేది తగ్గించాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాజం ఆ కోణంలో చూడటం మానేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా విద్యార్థుల మీద ఆ ప్రెజర్ తగ్గుతుంది. నెంబర్ 1 పాయింట్. రెండో పాయింట్ ఏంటండి, చిన్న పిల్లలకు కూడా ఈరోజు ఆటలు లేవు. మన స్కూల్స్ చూస్తూ ఉంటే అపార్ట్మెంట్స్లో ఉంటున్నాయి తప్ప ప్లే గ్రౌండ్ ఉండే స్కూల్స్ చాలా తక్కువ అయిపోయాయి. అవును, చాలా తక్కువ అయిపోయాయండి. వాళ్ళ డైలీ వైజ్ యాక్టివిటీస్లో ప్లే అనేది లేదు. ఈరోజు ఒక 10th క్లాస్ విద్యార్థి కానీ ఒక ఇంటర్ విద్యార్థి చూస్తే మార్నింగ్ 6 o'clock స్టార్ట్ చేస్తే నైట్ 8కో ఎప్పుడుకో తను డైలీ రొటీన్ ఎండ్ అవుతుంది. ఇదంతా కూడా క్లాస్ రూమ్స్ స్టడీ అవర్స్, క్లాస్లో స్టడీ అవర్స్, క్లాస్లో స్టడీ అవర్స్. వేరేది ఏమైనా ఉంటుందండి? ఏమీ ఉండదు. ఏమీ ఉండలేదు. గ్రౌండ్కి వెళ్ళి ఒక అరగంట ఆడుకోవటం కానివ్వండి, లేదు అంటే తనకి ఏదన్నా ఇంకొక యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటే తనకి ఇష్టమైన రంగం ఏదో ఉంటుంది. తనకి పెయింటింగ్ అంటే ఇష్టం ఉండొచ్చు, లేదంటే డ్యాన్స్ అంటే ఇష్టం ఉండొచ్చు, లేదా సింగింగ్ అంటే ఇష్టం ఉండొచ్చు. వీటికి సమయం ఇస్తున్నారండి ఎక్కడన్నా? ఎక్కడా లేదు. సో అంటే పిల్లలు ఆ కార్యక్రమంలో లేకపోవటం వల్ల ఏమవుతుందంటే రెసిలియన్స్ తగ్గిపోతుందండి. ఈ సమస్యలు గత సమాజంలో కూడా ఉన్నాయి, మీరు గమనించండి. ఉన్నాయి. కాకపోతే అప్పుడు పేరెంట్స్ ప్రెజర్ ఉండేది కాదు పిల్లల మీద. ఫెయిల్ అవ్వటం అప్పుడు ఉంది కదండి, ప్రేమలో విఫలతం అప్పుడు ఉంది కదా. ఫెయిల్యూర్ కంటెంట్ ఎక్కువగా ఆ రోజుల్లోనే ఉండేది. ఫెయిల్ అప్పుడే ఎక్కువ ఉన్నాయి, కానీ ఇలాంటి ధోరణి అయితే లేదు. అవును. ఈ సూసైడ్ రేట్ అయితే ఎక్కువ లేదు కదండి అప్పుడు. వై? సో ఆ రోజు ఏంటండి, ఈ సమస్యని ఎదుర్కోగలిగే నైపుణ్యం పిల్లల్లో ఉండేది, దాన్ని తీసుకోగలిగే వాళ్ళు. దాన్ని రెసిలియన్స్ అంటారండి, సైకాలజీ భాషలో రెసిలియన్స్ అంటారు. అంటే బౌన్స్ బ్యాక్ ఫ్రమ్ ది అడ్వర్స్ సిచ్యువేషన్. ఓకే. ఒక విపత్కరమైన పరిస్థితి నుంచి వెనక్కి రాగలగటం. అది ఎలా ఉండేదంటే యాజ్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్లో ఉండేది, దానికి ప్రత్యేకమైన కోర్సులు ఉండేవి కాదు. ఈ రోజు మనం మనల్ని సైకాలజిస్ట్లో కోర్సుగా చెప్తున్నారు కానీ ఆ రోజు ఒక పెంపకంలో ఒక భాగంగా ఉండేదండి. అంటే హై స్కూల్కి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు మా ఏజ్ గ్రూప్లో మేము హై స్కూల్కి వెళ్ళేవాళ్ళం అండి. 4 దాకా 4:30 దాకా స్కూల్ ఉంటే వచ్చిన తర్వాత బ్యాగ్ అక్కడ పడేసి ఆటలకు వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆటలకు వెళ్ళిపోయేవాళ్ళం. నేను వచ్చేసేవాడిని, మళ్ళీ కాసేపు చదువుకుంటాం, లేదా తింటాము, పడుకుంటాం, అంతే. మళ్ళీ పొద్దునే వెళ్తాము. ఈవెన్ దో స్కూల్లో కూడా మీకు గ్యాప్ ఏదైనా ఆ రోజు ఎవరైనా లీవ్ పెట్టి గ్యాప్ వస్తే గ్రౌండ్కి పంపించేవాళ్ళు. ఇప్పుడు అలా చేయట్లేదు, వేరే సబ్జెక్ట్ మాస్టర్ని పంపిస్తున్నారు. అంటే పిల్లలు అసలు గ్రౌండ్కి వెళ్ళడం అనే కాన్సెప్టే లేదు. బాబు స్కూల్స్లో గ్రౌండే ఉండలేదు, ఉన్న గ్రౌండ్లో కూడా పిల్లలకి ఆటలు అనేది లేదు. దీనివల్ల వచ్చే ప్రమాదం ఏంటండి, ఈ రెసిలియన్స్ లేకపోవటం. ఓకే. పిల్లలు ఆటల్లో గెలుపోటములు అనేవి మనకి ఆటలే నేర్పుతాయి. ఆటలు నేర్పుతాయి కదండి. గెలుపోటములు అనేవి నేర్చుకోవటానికి మనకి ఆటలే లేవు. ఆటలే కారణము. ఆటల్లో ఉన్నప్పుడు ఏంటంటే మీకు సమ్టైమ్స్ మీ టీం ఓడిపోవచ్చు, సమ్టైమ్స్ మీ టీం గెలవచ్చు. అప్పుడు ఓడిపోయినప్పుడు దాన్ని ఎలా తీసుకోవాలని తెలుస్తుంది, గెలిచినప్పుడు నువ్వు ఎలా సంతోషపడాలో కూడా తెలుస్తుంది. ఇవన్నీ లేనప్పుడు ఏమవుతుందంటే వాటిని ఎలా తీసుకోవాలో తెలియట్లే పిల్లలకి. ఓకే. అలాగే ఆ ఓడిపోయినప్పుడు ఆ బాధ నుంచి ఎలా బయటికి రావాలో తెలియట్లేదు. నెక్స్ట్ మళ్ళీ విజయం కోసం ఏం ప్లాన్ చేయాలో తెలియట్లేదు. దాన్ని తీసుకోలేకపోతున్నారు. అసలు టోటల్గా ఆ ఫెయిల్యూర్ అనే దాన్ని తీసుకోలేకపోతున్నారు. అందువల్ల ఈరోజు మనం విద్యార్థులు ఇలా చూడటం అంటే ఇంటర్మీడియట్ తప్పారండి, లేదా 10th క్లాస్ ఫెయిల్ అయ్యారు, లైఫ్ అక్కడితో ఆగిపోతుందా? ఎవరికి ఆగదు. ఎవరికి ఆగదు కదండి. మన కోసం ఏదో ఒకటి ఉంటుంది కదండి. మీకంటూ ఇంత భూప్రపంచంలో మీరు చేయదగే పని ఏదో ఒకటి ఉంటుంది కదా. అవును. ఇదే చేయాలనేమీ లేదు కదా. లైఫ్ ఎవరి కోసం ఆగదు. లైఫ్ గివింగ్ మోర్ ఆపర్చునిటీస్ అండి, ఎక్కువ అవకాశాలు ఇస్తుంది, ఎప్పుడు ఇస్తూనే ఉంటుంది. మనం తీసుకోవాలి కదా. ఆ తీసుకోవడానికి మనం పిల్లల్ని సిద్ధపరచట్లేదు. ఒకటి అనుకుంటే ఇంక అదే టన్నెల్ విజన్ అంటారు దీన్ని. ఈ టన్నెల్ విజన్లో ఇలాగే చూస్తున్నాం తప్ప ఫెరీఫెరల్గా ఇలా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి అనేది పిల్లలకి మనం నేర్పించలేకపోతున్నాము. అందువల్ల ఈరోజు మనం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నామండి. ఎక్కువ మంది యువత అంటే ఇది మ్యాక్సిమం పేరెంట్స్ తప్పే అంటారు. పేరెంట్స్ తప్పని కూడా మనం కరాఖండిగా చెప్పలేమండి. చుట్టూ ఉన్న పరిస్థితులండి. పేరెంట్స్ కూడా ఏంటంటే ఏమనుకుంటారంటే నాలాగా నా పిల్లలు కష్టపడకూడదు అనుకుంటారు. ఏ పేరెంట్ అయినా 100కి 99% పేరెంట్స్ అలాగే అనుకుంటారండి. సో నేను ఇలా బ్రాటప్ అయ్యి వచ్చాను, నేను అప్పుడు ఇబ్బంది పడ్డాను, అలా నా పిల్లలు ఇబ్బంది పడకూడదని కొంతమంది శక్తికి మించి కూడా ప్రయత్నం చేస్తారు. ఈరోజు మనం చూస్తున్నాం పల్లెటూరులో ఉండే పేరెంట్స్ కూడా వ్యవసాయం అనేసి పిల్లల చదువుల కోసం సిటీకి వచ్చిన వాళ్ళు మనం చూస్తూ ఉన్నామండి. వాళ్ళ శక్తి మించి కూడా
చేస్తూ ఉన్నారు. అంటే పేరెంట్స్ పిల్లల యొక్క క్షేమం కోరుకుంటారు, కానీ ఈ పేరెంట్స్కి కూడా ఏమవుతుందంటే సోషల్ ప్రెజర్ ఉంటుందండి. ఒక ప్రెస్టేజ్ ఆర్గనైజేషన్లో నేను పిల్లవాడిని చేర్చారంటే నా చుట్టూ వాళ్ళ నా పిల్లవాడిని ఇక్కడ చదువుతున్నానని చెప్పుకోవడము, ఈ అంతా ఏమంటే తెలియకుండానే ఒకళ్ళ మీద ఒకరికి అది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి సోషల్ ప్రెజర్ అంటారు. ఈ సోషల్ ప్రెజర్ వల్ల పేరెంట్స్ మీద కూడా సోషల్ ప్రెజర్ ఉంటుంది, యాజ్ వెల్ స్టూడెంట్ మీద కూడా సోషల్ ప్రెజర్ ఉంటుంది. ఈ మొత్తం సమాజం చూసే దృక్కోణం మారాలి. మనం పేరెంట్స్ ఒక్కనే తప్పు పట్టలేము, పేరెంట్స్ మాత్రమే ఇలా చేస్తున్నారు అనలేదండి. పేరెంట్స్ కూడా సమాజంలో భాగము. ఆ సమాజం మొత్తం ఇలాగే ఉంది కాబట్టి సమాజం చూసే దృక్పథం మారినప్పుడు, చదువుల్ని సమాజం చూసే దృక్పథం మారినప్పుడు మాత్రమే ఇలాంటి ధోరణి తగ్గుతుందండి. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం.